ఈ విక్రమని పట్టుకొని ఈనాళ్ళు ఎవరెవరో ఏదో అన్నారు. ఎప్పుడండి ఈ రోజు నుంచి ఈ విక్రమ్ మహారాజు. రే మామా, జట్టు నగరంలో ఎవరు పార్టీ ఇవ్వనట్టు నేనిచ్చాను రా మామా. నేను ఇలాగే రోజు ఇస్తాను. అయ్యో, ఏమైంది నా కొడుక్కి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినట్టున్నాడు. తప్పతాగొచ్చాడు వీడు. అత్తయ్య, ఇప్పటికే చాలా సార్లు ఇలా జరిగింది. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వీడికి సిగ్గు రావట్లేదు. ఇంకొకసారి ఇలా తాగొస్తే మాత్రం మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అది ప్రపంచంలో నా కొడుకు ఒక్కడే తాగుతున్నాడా? ఇంకెవ్వరూ తాగడం లేదా? అదేదో పెద్ద నేరమైనట్టు మాట్లాడుతున్నావేంటి? ఏదో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చుంటాడు. ఆ మాత్రానికి వీడిని ఒక దోషలా చూడాలా? పిన్ని, మీరు మాట్లాడుతున్న దానికి ఏదైనా అర్థం ఉందా? కొడుకు తాగొస్తే తప్పని చెప్పి తల్లిగా మందలించాల్సింది పోయి మీరే వెనకేసుకొస్తారేంటి? ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం, తాగడం వాళ్ళ ఇష్టం. పరుగల కుటుంబంలోకి కంట్రోల్ తప్పేంత తాగొచ్చి డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. పద్ధతుల గురించి నువ్వు నా హస్బెండ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరమైన పెత్తనాలు చేయకు. నీ పన్ను చూసుకో. కీర్తి, మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ హస్బెండ్ ని అనొద్దన్నప్పుడు దారి తప్పకుండా చూసుకో. ఇలాంటి వేషాలు వేయకుండా కంట్రోల్లో పెట్టుకో. నాన్నకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో అన్న ధ్యాస కూడా నీకు లేదా?